హలో అండి అందరికి రీసెంట్ గా ఓటీటీలోకి ఒక కొత్త సినిమా రావడం జరిగింది. ఈ సినిమా పేరు ఏంటంటే కథాకా మామేస్. సినిమా టైటిల్ వెరైటీగా ఉన్న ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ మూవీ నేమ్ కొంచెం వెరైటీగా ఉండి ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే యాక్ట్ చేయడం జరిగింది. లో బడ్జెట్తో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో మనం తెలుసుకుందాము. ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే. ఈ సినిమాలో పెళ్లి తర్వాత వచ్చే ట్విస్టులు ఏముంటాయో ఈ సినిమాలో చూపించడం జరిగింది. 4 జంటలు ఉంటాయి. 4 జంటలలో 4 పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫస్ట్ జంట ఒకటి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం జరుగుతుంది, మరొకటి లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది, మరొక జంట విడిపోయిన అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. 4 జంట మాత్రం పెద్దలు కుదిర్చకుండా అంటే లవ్ మ్యారేజ్ పెద్దలు అంగీకారంతో కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ 4 జంటలు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే కష్టాలేంటో ఈ సినిమాలో చూపించడం జరిగింది. సినిమాల్లో స్టోరీ అనేది ఉంది, కానీ స్టోరీ నెరేట్ చేసే విధానంలో డైరెక్టర్ కొంచెం ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమా డైరెక్టర్ మాత్రం కొత్తవాడే. ఈ సినిమాని ప్రజెంటేషన్ చేసే విధానం కొంచెం తడబడ్డాడని నాకు అనిపించింది. ఈ సినిమాలో 4 జంటల్లో పెళ్లి తర్వాత వచ్చే కొన్ని ఇబ్బందులు ఏంటి, కష్టాలు ఏంటి అనేది చూపించడంలో కొంచెం ట్విస్ట్లు ఉండేటట్టు చూస్తే బాగుండేది నాకు అనిపించింది. స్టోరీ ఒకే సాదాసీదాగా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. నాకైతే సరే బోరింగ్ అనిపించలేదు, కానీ ఇంకొంచెం మంచిగా అంటే ప్రేక్షకులకి అనుభూతి కలిగించేలాగా కొంచెం సెంటిమెంట్ ఎమోషన్స్ కలిగించే విధంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చేస్తే బాగుండేది అనిపించింది. ఓకే, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీరు టైం పాస్ కోసం ఈ సినిమాని చూడాలని అనుకుంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా నేమ్ ఏంటంటే కథాకా మామేస్. ఈ సినిమాలు అందరూ కొత్త వాళ్ళే. ఓకే, వాళ్ళు చేసిన పరిధి ఓకే, యాక్టింగ్ పరిధి విషయంలో సూపర్ అని, కానీ స్టోరీ నెట్ చేసే విధానంలో కొంచెం డైరెక్టర్ తడబడ్డాడు. కానీ స్టోరీ మాత్రం మిమ్మల్ని కొంతమంది ఆకట్టుకోవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీరు ఈ సినిమాని చూసే విధంగా ఉంటే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, బాయ్.